ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. వచ్చేసి నమస్తే తెలంగాణ దినపత్రిక రావడం జరిగింది. ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ఈ పత్రిక కాబట్టి ఖచ్చితంగా రాస్తుంది. ఇది ఒక్క డిఏనే ఉద్యోగుల ఉసూరు, ఇంకోటి 6 నెలల తర్వాతట, అంటే ఎప్పటికీ 4 పెండింగ్లోనే. ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య సేవలు, ప్రతి నెల 700 కోట్ల బిల్లులు చెల్లింపు, ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో విస్తరణ, కేబినెట్ సమావేశంలో నిర్ణయం. ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు గారు, ఉద్యోగులకు సర్కారు మోసం, పిఆర్సీ ఊసులేదు, ఇచ్చింది మొక్కుబడి డిఏనే, కేబినెట్ నిర్ణయాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. సో మ్యాటర్ ఒకసారి అయితే చూద్దాం మనం. ప్రభుత్వం మరోసారి ఉద్యోగులను ఉసురు అనిపించింది. తాము మీటింగ్ పెట్టడమే తీపి కబురు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్టుగానే ప్రభుత్వం వివరించింది. ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు అందుకు అద్దం పడుతున్నాయి. ఉద్యోగులకు 2023 జనవరి 1 నుంచి చెల్లించాల్సినటువంటి 5 పెండింగ్ డిఏల్లో ప్రస్తుతం 1 డిఏని మాత్రమే ప్రభుత్వం చెల్లించనుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బకాయి పడినటువంటి ఎరియర్స్ని 28 వాయిదాల్లో చెల్లించనున్నారు. మరో డిఏను వచ్చే ఏప్రిల్లో ప్రకటించాలని నిర్ణయించడం జరిగింది. ఇంకో డిఏను 6 నెలల తర్వాత చెల్లించనున్నారు. ప్రస్తుతం 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయన్నమాట. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. సో ఇది మనకి ఇచ్చినటువంటి సమాచారం. అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా అట్లే మాట్లాడతారు. ఈవెన్ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినా కానీ మరి అదే చేస్తారేమో. ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ ఫైనల్గా బ్లేమ్ చేసేది ఉద్యోగులను మాత్రమే, మోసం చేసేది కూడా ఉద్యోగులను మాత్రమే. ఉద్యోగులు వాళ్ళు కష్టపడి ఒక ఉద్యోగాన్ని సాధించి ప్రభుత్వం యొక్క పథకాలు ఏదైతే ఉన్నాయో అది ప్రజల వద్ద తీసుకుపోతున్నారు. అందుకే వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నారు. అంతేగాని ఉట్టిగా కూసబెట్టయితే శాలరీ ఇవ్వట్లేరు. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి గమనించాలి. ఉద్యోగులకు ఇచ్చేదాన్ని అదొక ఆర్థిక భారంగా ప్రతిసారి ఇదొక అలవాటు అయిపోయింది ప్రభుత్వాలకు. డిఏ ఇచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుంది అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. మరి ఇది కేవలం డిఏ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ పేపర్లో ఇట్లా రాస్తారు. కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత పథకాలు ఏవైతే ఉంటాయో అవి పెట్టినప్పుడు మాత్రం ప్రభుత్వంపై ఇంత భారం అంత భారం అయితే ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేయరు. కేవలం ఉద్యోగులకు ఇచ్చేటప్పుడు మాత్రమే అది గుర్తొస్తుంది. ఈవెన్ ఏ వార్తాపత్రికకైనా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఏది అయినప్పటికీ మనకు నమస్తే తెలంగాణ దినపత్రికల్లో ఈ విధంగా రాయడం జరిగింది. అఫ్కోర్స్ వీళ్ళు కూడా గతంలో 3 డిఏలు పెండింగ్లో ఉంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మరొక 2 డిఏలు, మొత్తం 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అందులో వీళ్ళు ఇవ్వాల్సినటువంటి 3 అందులో ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన 2 ఆల్రెడీ ప్రభుత్వం రాగానే ఒకటి ఇచ్చేసింది, ఇప్పుడు ఒకటి ఇచ్చేసింది 2. ఇంకా వీళ్ళే ఎప్పుడు ఇస్తారో తెలియదు. సో ఇది మనకి ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.